హలో అండి. వెల్కమ్ టు మీ పాలమూరు పిల్ల. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ బీరకాయ శనగపప్పు కూర ఎంతో కమ్మగా ఉండేలా ఎలా చేయాలో చూపిస్తానండి. దీంట్లోకి కొంచెం పచ్చిపల్లి యాడ్ చేస్తే చాలండి, ఎంతో రుచికరంగా ఉంటుంది కూర. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్ ఎలాగో చూసేద్దామండి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 అవర్ పాటు ముందుగా నానబెట్టుకున్నానండి శనగపప్పు. ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఈ శనగపప్పును కూడా మనము ఆనియన్లోకి యాడ్ చేసుకొని కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. అన్నిటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ 1/2 కేజీ లేత బీరకాయలు తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీరకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే బీరకాయలోంచి వాటర్ అనేది సపరేట్ అయ్యి బీరకాయ తొందరగా ఉడుకుతుందండి. చూడండి, బీరకాయ ఆల్మోస్ట్ 50% కుక్ అయింది కదా. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు టమాటోని యాడ్ చేసుకుందామండి. మీరు టమాటో వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ టమాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. టమాటా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి అంతా కూడా బాగా. టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుందండి. చూడండి, టమాటా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను సాల్ట్ ఇక్కడ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవట్లేదు. అంతా కూడా బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటే మన కారం అనేది కూరగాయలకు అన్నిటి కూడా బాగా పడుతుందండి బీరకాయకి. చూడండి, ఎంత బాగా ఉడికిపోయింది కదా కారం అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చిన్న టీ గ్లాస్ సైజు వాటర్ అండి. వాటర్ వేసుకున్నాక అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు కూరను అనేది ఉడికించుకోవాలండి. ఇంకా 50% ఉంది కదా ఉడికేది, అందుకని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకు కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇక్కడ మన కూర కూడా ఉడికిపోయింది. దీంట్లోకి ఒక పెద్ద గరిటెడు పచ్చి పాలను యాడ్ చేసుకుంటున్నాను. పాలు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పాల ప్లేస్లో మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు పాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పాలు యాడ్ చేసుకుంటున్నాను. అంతా కూడా ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర అలాగే గరం మసాలా యాడ్ చేసుకుంటే మన బీరకాయ శనగపప్పు కూర రెడీ అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై